అంబటి రాంబాబు గారు ఈ మధ్యన కాపు నాయకుడు అవతారాన్ని ఎత్తారు. అదేంటో సడన్గా ఆయనకి ఇప్పటి వరకు 2 సార్లు గెలిచినా కూడా ఎప్పుడు కాపు నాయకుడు అనేటువంటి చెప్పుకునేటువంటి ప్రయత్నం కానీ ఆలోచన కానీ చేయలే. చెప్పాలంటే నాకు అసలు కాపులే అవసరం లేదు, కాపులు తాగుబోతులు తిరుగుబోతులు వాళ్ళంత దరిద్రులు అసలు వాళ్ళంత నీచమైనటువంటి వ్యక్తులు ఎవరూ లేరన్నట్టుగా చాలా దారుణంగా మాట్లాడినటువంటి వీడియోలు కూడా మనకి మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పాపం సడన్గా ఎందుకో కాపు నాయకుడు ఆయన ఏం చేసినా సరే కాపు నాయకుడిగానే ప్రొజెక్ట్ చేసుకుంటూ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యామ్నాయం నేనే కాపు నాయకుడిని అనేటువంటి విధంగా ఆయన పోర్ట్రేట్ చేసుకుంటూ చూపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అనుకుంటే ఏదో ఛానల్లో కూడా మనందరికీ తెలుసుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవలేడు, కాపులు సీఎం అవరు అని చెప్పి ఆయన తేల్చేసినటువంటి పరిస్థితి. మరి కాపులు సీఎం అవరు అని చెప్పి మరి ఆయన దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇంకా అటు చంద్రబాబు నాయుడు గారికి పాలేరుతనం చేయాల్సిందే తప్ప ఆయన ఏమీ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు, అవరు ఆయనకు ఆలోచన కూడా లేదు అంటున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకుడిగా చూడటం కన్నా ఆయన ఒక గొప్ప నాయకుడిగా మనం చూడాలి. కొన్ని దశాబ్దాలుగా కొన్ని వందల వేల మంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అయ్యారు. ఎవరూ చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చేసి చూపిస్తున్నారు. అలాంటి కార్యక్రమాల గురించి ఏమన్నా మాట్లాడగలిగేటువంటి పరిస్థితి ఉందా? మీ శాఖలకు సంబంధించి అంటే ముఖ్యంగా మీరు గతంలో వెలగబెట్టినటువంటి శాఖల గురించి కావచ్చు, లేదంటే మీరు మీ ప్రభుత్వంలో ఉండేటువంటి మంత్రులు పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల్లో ఆయన ఏం చేశారు, 5 సంవత్సరాల్లో మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేశారో ఆ శాఖలకు సంబంధించి ఏమన్నా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కాపులకి సంబంధించి ఇప్పుడు ఏదో వల్లమాలిన ప్రేమ ఏదో ఒలగబోస్తూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు నమ్మేటువంటి పరిస్థితి లేదని కాపులకి సంబంధించి చాలామంది మాట్లాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కాపులకి దూరం చేయాలనేటువంటి ప్రయత్నాలు ఆయన ఎన్ని చేసినా సరే బెడిసి కొడుతూనే ఉంటాయి, కొడుతూనే ఉండేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇకపోతే అంబటి రాంబాబు గారు చాలా క్లియర్గా మరి ఆయన నేనైతే జగన్మోహన్ రెడ్డి గారికి నా జీవితాంతం అవసరమైతే జీవిత అంతం తర్వాత కూడా నా పిల్లలు కూడా ఆయనకి సేవకులుగా పాలేర్లుగా మిగిలిపోతారు అని చెప్పి ఏదో మనం పాత సినిమాల్లో బ్రహ్మానందం గారినో లేదంటే బాబు మోహన్ గారినో చూస్తూ ఉంటాం. అరే మీ నాన్నగారు చేశారు, మీ తాతగారు చేశారు, మా ఇంటిగాడ పాలేర్ల కింద ఆయన తీసుకున్న డబ్బులకి నిన్ను పెట్టుకున్నావు, ఆయన తీర్చాల్సిన డబ్బులు నువ్వు పనిచేసి తీర్చాలి అనేటువంటిది ఉంటుంది చూసారా. అలాగా అంబటి రాంబాబు గారు కూడా ఆయన తరాన్ని ఆయనతో పాటు ఆయన తరతరాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలేరుతనం చేయించడం కోసం అంకితం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా, పిఎం అవుతారా, ఇంకొకటి అవుతారా అనే దానికి ఆయనకి ఎందుకు ముందు ఆయన్ని గెలవటానికి ప్రయత్నం చేస్తే కనీసం ఆయన నిరూపించుకునేటువంటి ప్రయత్నం, రేపు ఎలక్షన్స్లో నిలబడేటువంటి ప్రయత్నం, నిలబడితే గెలిచేటువంటి ప్రయత్నం. ఇప్పటికే 3 నియోజకవర్గాలైనవి, ఇప్పుడు 4వ నియోజకవర్గాన్ని మళ్ళీ ఎత్తుక్కుంటున్నారు. సో ఈ 4వ నియోజకవర్గంలో అయినా మిమ్మల్ని అక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి అయినా ఉంటుందా? కనీసం డిపాజిట్లైనా సరే ఈసారి తెచ్చుకునేటువంటి పరిస్థితి అంబటి రాంబాబు గారికి ఉంటుందో లేదో కాస్త అయినా చూసుకుంటే బెటర్. లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ అంబటి రాంబాబు గారు కానీ పెరినాని గారు కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో క్యాడర్ని పెంచుకోవటంలో, లేదంటే వాళ్ళ నియోజకవర్గాల స్థితిగతుల గురించి, వాళ్ళ కష్టాల గురించి, వాటి గురించి ఏమన్నా కార్యక్రమాలు చేస్తే బెటర్ అనేదే చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి మాట. సో ఏదేమైనా అంబటి రాంబాబు గారి ఉచిత సలహాలు మీరు ఉపయోగించుకోండి. ముందు పవన్ కళ్యాణ్ గారు చేసుకునేటువంటి రాజకీయం ఆయన చేసుకుంటున్నారు. ఆయన హ్యాపీగా భారతదేశాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని చాలా హ్యాపీగా ఆయన శాఖల్ని మంచి వన్నె తెచ్చేటువంటి జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చేటువంటి పనులు 23 నెలల్లో 19 నేషనల్ అవార్డులు తెచ్చారంటే ఆయన ఆషామాషి నాయకుడు కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఊహించేటువంటి రాజకీయం ఆయన చేయడు. మీరు చూపించినటువంటి పరిపాలన కాదు ఆయన చేసేది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 2 సంవత్సరాల లోపే ఆయన ఇన్ని అవార్డులు, ఇంత అద్భుతమైనటువంటి పాలన చేస్తే ఇప్పుడు 5 ఏళ్ళు ఉంది. ఆ తర్వాత ఆయన వెళ్ళేటువంటి స్థాయిని మనం ప్రత్యేకించి చూడాల్సిన అవసరంలా. సో దయచేసి మీరు మీ కార్యక్రమాలు చూసుకుని ఆయన చేసుకునేస్తే బెటర్ అనేది చాలామంది అభిప్రాయం.